ఇది గ్రీన్ ఫీల్డ్ సిటీ. now ఈ గ్రీన్ ఫీల్డ్ సిటీలో అమరావతి, విజయవాడ, గుంటూరు, మంగళగిరి ఈ 4 రేపు రాబోయే రోజుల్లో పూర్తిగా కలిసిపోతాయి. కలవడమే కాదు, ఎంతమంది ఎన్ని బాధపడినా అమరావతి ఫ్యూచర్ సిటీ, బెస్ట్ సిటీ ఇన్ ది వరల్డ్. ఏపీలో కూటమి పాలనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రబాబు పాలనపై మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది, భేష్ అంటూ కితాబిచ్చారు. అలాగే వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న విమర్శలకు బీజేపీ నేతలు కూడా ధీటుగా కౌంటర్ ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు. వివరాల్లోకి వెళ్తే ప్రధాని మోడీ ఏపీ, తెలంగాణకు చెందిన ఎన్డీఏ ఎంపీలకు అల్పాహార విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన బాగుందంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ఎంపీలతో అరగంట మాట్లాడిన మోడీ ఏపీలో చంద్రబాబుతో కలిసి ముందుకు సాగడం మంచి పరిణామమని, పూర్తి సమన్వయంతో ముందుకు వెళ్తున్నారన్నారని చెప్పారు. ఏపీకి పెట్టుబడులు ఎక్కువగా వెళ్తున్నాయని, ఇది శుభ పరిణామమని, రాబోయే రోజుల్లో ఏపీ చాలా అభివృద్ధి చెందుతుందన్నారు. ఇండిగో విమాన సర్వీసులు నిలిచిపోయిన విషయంలో మోడీ చంద్రబాబు, లోకేష్, రామ్మోహన్ నాయుడుపై సీరియస్ అయినట్లు వైసీపీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో స్వయంగా మోడీనే జగన్ విమర్శలను తిప్పికొట్టాలని తమ పార్టీ నాయకులకు సూచించడంతో ఈ విషయం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రధానమంత్రి చంద్రబాబు పాలన బాగుందని, ఆయన నాయకత్వంలో రాష్ట్రం దూసుకెళ్తుందని చెప్పడం వైసీపీ శ్రేణులకు మింగుడు పడని విషయంగా మారింది. ఈ సమావేశంలోనే తెలంగాణ ఎంపీలపై మోడీ ఫైర్ అయ్యారు. ఎంఐఎం సోషల్ మీడియా కంటే బీజేపీ సోషల్ మీడియా చాలా తక్కువగా ఉందని, బీజేపీ నేతలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఎందుకు ఉండడం లేదని పార్టీ ఎంపీలపై ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎదిగేందుకు అవకాశాలున్నాయని, కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా సరిగ్గా పోషించలేకపోతున్నారంటూ మండిపడినట్లు సమాచారం. ఎవరెంత బాధపడినా అమరావతి భవిష్యత్తు నగరంగా మారితీరుతుందని, ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా రూపాంతరం చెందుతుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతిని గ్రీన్ఫీల్డ్ నగరంగా నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. రానున్న కాలంలో విజయవాడ, గుంటూరు, మంగళగిరి పూర్తిగా అమరావతిలో కలిసిపోతాయని వివరించారు. అమరావతి దేవతల రాజధాని అని, వెంకటేశ్వర స్వామి దీవెనలతో ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందుతుందని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. విజయవాడలో నిర్వహించిన ఆవకాయ్ అమరావతి సాంస్కృతిక వేడుకల్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అమరావతి నిర్మాణంలో నూతన సాంకేతిక విధానాల్ని వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. ఎంతమంది ఎన్ని బాధపడినా అమరావతి ఫ్యూచర్ సిటీ, బెస్ట్ సిటీ ఇన్ ది వరల్డ్. దట్ ఈస్ అవర్ కాంట్రిబ్యూషన్. మీరు గుర్తుపెట్టుకోవాలి, మామూలు కాదు ఇది. ఎందుకంటే ఇలాంటి డైనమిక్ సిటీ ఎక్కడా ఉండదు. ఈరోజు గ్రీన్ ఎనర్జీ వచ్చింది. మొత్తం అమరావతి గ్రీన్ ఎనర్జీతో ముందుకు పోతాం, గ్రీనరీతో ముందుకు పోతాం. రోడ్లు కూడా అన్ని రోడ్లు మీరు చూస్తున్నారు, స్ట్రైట్ రోడ్స్ వస్తాయి, డక్ట్స్ అన్నీ వస్తాయి, యూటిలిటీస్ అన్నీ. ఎక్కడ చెట్లు కొట్టే పరిస్థితి లేదు, రోడ్డు కట్ చేసే పరిస్థితి ఉండదు. ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ వాడుతున్నాం. విజయవాడ ఈజ్ ది క్లీనెస్ట్ సిటీ. నాట్ ఓన్లీ టుడే, ఫర్ ఎవర్ విజయవాడ, ఎవ్రీ సిటీ విల్ బి క్లీన్ అండ్ ఆల్సో ఎవ్రీ విలేజ్ విల్ బి క్లీన్. దట్ ఈస్ అవర్ మోటివ్. వీఆర్ గోయింగ్ టు డూ అకార్డింగ్లీ. 5 నెలల్లో అమరావతికి క్వాంటమ్ కంప్యూటర్ రాబోతోందని సీఎం చంద్రబాబు తెలిపారు. విశాఖలో డేటా సెంటర్లు పెట్టేందుకు చాలా కంపెనీలు వస్తున్నాయని వివరించారు. ఏఐ వస్తే ఉద్యోగాలు పోవని, ఉపాధి కల్పనకు పర్యాటకాన్ని ప్రమోట్ చేస్తున్నట్లు వివరించారు. క్వాంటమ్ వ్యాలీ ఎక్కడో లేదు. దేశంలో మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్ రాబోయే 5 నెలల్లో ఈ అమరావతిలో వస్తుంది. దానికి మీరు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. నేను క్వాంటమ్ కంప్యూటర్ గురించి మాట్లాడితే అందరూ వచ్చి మేము కంప్యూటర్లు ఇక్కడే తయారు చేస్తామని, 2 ఏళ్లలో క్వాంటమ్ కంప్యూటర్లు తయారు చేసే శక్తి తెలుగు జాతికి ఉందని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. బ్లూ వ్యాలీ ఏర్పాటుకు ఏపీ కంటే మెరుగైన రాష్ట్రం మరొకటి లేదని సీఎం చెప్పారు. ప్రపంచంలోనే తెలుగు జాతిని నంబర్ 1గా నిలపాలనేదే తమ సంకల్పమన్నారు. Creation of blue valleys. How to create that platform? In India, you may not get better place than this. Blindly you come here, we will work together. It is a win-win situation for you, for us. That is what I am requesting you. Recently, Bank of Baroda has analyzed 25.3% investment in this country has come to one single state, that is my state, that is Andhra Pradesh. That is the strength of Andhra Pradesh.
And also recently, Government of India announced PPP models for 2 years. 32% of projects has started in Andhra Pradesh. ఆవకాయ్ అనగానే గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్ అని సీఎం తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రపంచానికే ఆతిథ్యమిచ్చే స్థాయికి ఏపీ చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మన సంస్కృతి సంప్రదాయాల్ని, ఆచారాల్ని కాపాడుకోవాలని సూచించారు. సంక్రాంతి పెద్ద పండుగ. ఎక్కడెక్కడో ఉన్నవారంతా తాము పుట్టిన ప్రాంతానికి వెళ్లి అక్కడ అందరితో కలిసి పండుగ చేసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అమరావతిలో క్వాంటం వ్యాలీ ఆరంభానికి ముందే అదరగొట్టేస్తోంది. క్వాంటం కంప్యూటర్ల ఏర్పాటు కోసం ప్రభుత్వం ఇప్పటికే క్వాంటం వ్యాలీ భవన నిర్మాణాన్ని అయితే చేపట్టింది. ఇందుకోసం టెండర్లను కూడా పిలిచింది. ఈ బిల్డింగ్ పూర్తవక ముందే పూర్తిగా అక్కడైతే బుకింగ్ అయితే అయిపోయింది. ఇందులో అంతర్జాతీయ టెక్ దిగ్గజమైనటువంటి IBM సంస్థ 132 బిట్ క్వాంటం కంప్యూటర్ను అయితే ఏర్పాటు చేయబోతోంది. మైక్రోసాఫ్ట్ కూడా ఇదే భవనంలో క్వాంటం కంప్యూటర్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. లేటెస్ట్గా మరొక ప్రముఖ సంస్థ స్థానిక ఇన్వెస్టర్తో కలిసి ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ 3 కంపెనీల క్వాంటం కంప్యూటర్లతో ఇప్పటికే నిర్మాణం చేయనున్నటువంటి AQCC భవనం నిండిపోయింది. IBM, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు క్వాంటం కంప్యూటర్ల ఏర్పాటు చేయడానికి రావడంతో అమరావతికి వరల్డ్ వైడ్గా గుర్తింపు వచ్చింది. ఇప్పుడు మరిన్ని సంస్థలు అమరావతిలో క్వాంటం వ్యాలీలో అడుగు పెట్టడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నాయి. ఇక్కడే ఎందుకు అంటే అమెరికాలో క్వాంటం కంప్యూటర్ నడవడానికి అనువైనటువంటి భవనం నిర్మించడానికి చదరపు అడుగుకి 80,000 రూపాయలు ఖర్చు పెట్టాలి. అదే అమరావతిలో అయితే 25,000 రూపాయలతో పని పూర్తవుతుంది. 3వ వంతు ఖర్చుతోనే ఆధునిక టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చేటువంటి వెసులుబాటు అయితే ఉంది. అందుకే మల్టీనేషనల్ కంపెనీలు అమరావతి బాట పడుతూ ఉన్నాయి. అనేక కంపెనీలు ఆసక్తి కనబరచడంతో అమరావతి క్వాంటం కాంపిటీషన్ సెంటర్లో మరో భవనాన్ని నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. క్వాంటం ఇండస్ట్రీ ప్రమాణాలతో భవనం నిర్మించాలంటే కనీసం 6 నెలల సమయం పడుతుంది. ఈలోగా కంపెనీలు వస్తే వెయిటింగ్ లిస్టులో పెట్టాల్సి వస్తుంది. అందుకే మొదటి భవన నిర్మాణం పూర్తయ్యేలోగా సెకండ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ప్రారంభించబోతూ ఉన్నారు. కొత్తగా వచ్చేటువంటి కంపెనీలకు అందులో స్థలం కేటాయిస్తారు. ప్రభుత్వం కేవలం స్పేస్ మాత్రమే ఇస్తుంది. క్వాంటం కంప్యూటర్లను కంపెనీలే ఏర్పాటు చేసుకోవాలి. చోటు ఇచ్చినందుకు ప్రభుత్వానికి అద్దె రూపంలో కొంత మొత్తం లేదా కంపెనీల ఆదాయంలో కొంత వాటా వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది.